టీవీ ఖమ్మం. 99 టీవీ రిపోర్ట్లో ఇప్పుడు ఏపీ అప్డేట్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. జూలై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చేపడుతున్నామన్న ఆయన ఇందులో భాగంగా డోర్ టు డోర్ ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలా ముందుకెళ్తుందనే విషయాన్ని అమరావతి నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు వివరిస్తారు. పాలనలో తొలి అడుగు పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈ సంవత్సర కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పనులకు సంబంధించి కావచ్చు, చేయబోయే పనులకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించి మంత్రి నారా లోకేష్ దీనికి ఒక దిశానిర్దేశం కూడా చేసిన సందర్భం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఆదుకునే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఆదుకునే విధంగా కూడా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి జూలై 2 నుంచి తొలి అడుగు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఏదైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్ని పథకాలు అమలు చేసే విధంగా కూడా అన్ని పథకాలు ఎలా అమలయ్యాయి, ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దాని మీద కూడా ఒక కార్యక్రమం కూడా వినూత్నంగా తీసుకురాబోతుంది. దీని మీద కూడా మంత్రి నారా లోకేష్ కార్యకర్తలకు కావచ్చు, పార్టీ నాయకులకు కావచ్చు అందరికీ కూడా చెప్పిన సందర్భం ఉంది. జూలై 2 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తున్నట్టు కూడా తెలుస్తున్న సందర్భం కనపడుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళి సూపర్ 6 పథకాల్లో కావచ్చు ఎలాంటి పథకాలు అందుతున్నాయి ప్రజలకి అనే దాని మీద కూడా కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఇంకా ఏమైనా ప్రజలకి సేవలు అందట్లేదా అందే విధంగా కూడా కార్యకర్తలు అందరూ కూడా ప్రజల ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా జూలై 2 నుంచి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టున్న సందర్భం కనపడుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూతో పాటు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా కూడా రాష్ట్ర కమిటీలతో కాబట్టి జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, గ్రామ కమిటీలు వేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటు విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు అందుబాటు ఉండే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క కార్యకర్తని కూడా ఎవరిని పార్టీ ఎవరిని కూడా వదలదు, పార్టీ అందరినీ కూడా కార్యకర్తలందరినీ గుర్తుపెట్టుకునే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యం కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన నేపథ్యంలో మొన్న ఈ మధ్యనే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భారీ ఎత్తున చేసిన సందర్భం ఉంది. ఈ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే కలెక్టర్లకు కావచ్చు, ఎస్పీలకు కావచ్చు అందరికీ దిశానిర్దేశన చేసిన సందర్భం కావచ్చు. రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రవర్తిస్తున్న తీరు మీద కూడా మంత్రులు మాట్లాడిన సందర్భం ఉంది. ప్రతిపక్షం రాష్ట్రంలో ప్రజలకి ఏవైతే సేవలు అందలేదో దాన్ని ఎలుగెత్తి చూపాల్సింది పోయి ప్రతిపక్షం గొడవలు చేసే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియేట్ చేస్తున్న సందర్భం కనపడుతుంది. ఇవన్నీ కూడా స్వస్తి పలికే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం చేపట్టి భారీ ఎత్తున సక్సెస్ చేసిన నేపథ్యం కనపడుతున్న నేపథ్యంలో మరోవైపు మంత్రి నారా లోకేష్ ముందడుగు వేసి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించిన విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ ప్రజలందరూ కూడా ఏదైతే సంవత్సరం కాలంలో ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగ భృతి దీనికి కావచ్చు, అమ్మఒడి అది ఇవన్నీ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఈ రాబోయే రోజుల్లో రేపు ఆగస్టు 15కి ఏదైతే ఆ రాష్ట్రంలో మహిళలకి ఏదైతే ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం కావచ్చు ఇవన్నీ కూడా అడుగులు ముందుకేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ ప్రజలకు తెలిసే విధంగా కూడా ప్రతి ఇంటికి కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చెప్పే విధంగా కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా అడుగులు ముందుకేస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి.